వెంకట్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం దొరకలేదు వస్తుందనేటువంటిది. ఎందుకంటే బై ఎలక్షన్స్లో వెంకట్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అవకాశం లేక కాదు, ఇవ్వద్దనే ఉద్దేశంతో కాదు. బల్మూరి వెంకట్ని ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వెంకట్ చేసిన పోరాటానికి ఏదైతే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో యువతని కాంగ్రెస్ పార్టీ వైపు మలచలేము, ఒక నియోజకవర్గానికి పరిమితం చేయొద్దు, వెంకట్ని రాష్ట్ర వ్యాప్తంగా వెంకట్ సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఆ రోజు ఉన్న మన పిసిసి అధ్యక్షుడు, ఈనాటి మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే జమ్మికుంట పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేదు. కానీ బై ఎలక్షన్లో మిమ్మల్ని బలి చేసినట్టున్నారు. బై ఎలక్షన్ సందర్భం వేరే, పరిస్థితి వేరే. బై ఎలక్షన్ ప్రత్యేకమైన పరిస్థితులలో పోటీ చేయలేక ఒక బల్మూరి అదే చెప్తున్నా, కష్టకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నామని అధికార మదంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మేము ప్రలోభాలకు గురి చేసి మేము కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేటే దిక్కులేడని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం రెండూ పార్టీలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక యువకుడు నికార్సైన కార్యకర్త ఉన్నాడు, మీ ప్రలోభాలకి భయభ్రాంతులకు గురి కాకుండా ధీటుగా మిమ్మల్ని ఎదుర్కొంటాడు, ఆఖరి నిమిషం వరకు పోరాటం చేస్తాడు, ఒక యుద్ధ వీరుడు ఉన్నాడని చెప్పి భావించి ఆ రోజు కష్టమైన పరిస్థితులలో బల్మూరి వెంకట్కి ఒక అవకాశాన్ని కల్పించారు. అంటే విద్యార్థి నాయకునిగా ఉన్న నన్ను బల్మూరి వెంకట్కి అవకాశం కాదు, అది కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక వెంకట్ని ప్రోత్సహించారు. ఎవరికి ధైర్యం లేదు. పార్టీ కష్టకాలంలో పార్టీకి అండదండగా నిలబడే ఒక అవకాశం నాకు వచ్చిందంటే అది నా అదృష్టం లెక్క నేను భావిస్తా. అది నేను అదృష్టంగా కోణంలోనే నేను చూసినా గతం రాబోయే రోజు కూడా అట్లనే చూస్తుంది. అంత కష్టకాలంలో పోటీ చేసినటువంటి బల్మూరి వెంకట్ని ఎందుకు మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చేసరికి పారాచూట్ని ఎందుకు దించారు? ఆ సమయంలో బల్మూరి వెంకట్ అక్కడ అవసరం ఉండే టైం సిచ్యువేషన్ ప్రకారం. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో పార్టీకి నికార్సిగా కష్టపడడంలో చూస్తే బల్మూరి వెంకట్ తట్టుకోగలుగుతాడు. ఉన్నారు వేరే నికార్సైన కార్యకర్తలు, కానీ వెంకట్ ఎన్ని భయపెట్టినా భయపడడు. కేసులు జైలు కొత్త కాదు వెంకట్ కన్నా నాడు పెట్టారు. జనరల్ ఎలక్షన్స్ విషయం వస్తే వెంకట్ రాష్ట్ర వ్యాప్తంగా వెంకట్ తిరగాల్సిన అవసరం ఉండే, ఒక నియోజకవర్గానికి అది ఇప్పుడు అక్కడ పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు పార్టీ పైన యువకుడే కదా, పారాచూటే కదా, యువకుడే కదా. యువకుని ప్రోత్సహిస్తున్నప్పుడు నేను ఒక యువకుని నేను దాన్ని సపోర్ట్ చేయక నేను దానికి అడ్డుపడితే పార్టీ చాలా క్లియర్ విజన్ తోటి ఉన్నప్పుడు నాకు క్లారిటీ ఉంటే నా పార్టీ నాకు అండదండగా నిలబడుతుంది అని చెప్పని. ఇప్పుడు తల్లిని మనం ఒకటి అడుగుతాము, 10వ తరగతిలో స్పోర్ట్స్ బైక్ కొనియమని అడుగుతాం, తల్లి కొనియగలుగుతుంది, కానీ ఎందుకు కొనియదు? యాక్సిడెంట్ అవుతుందేమో అని భయానికి కొనియదు. అదేవిధంగా బల్మూరి వెంకట్ అక్కడ పోటీ చేస్తా అంటే అక్కడ బల్మూరి వెంకట్ పోటీ చేయడం సరైన నిర్ణయం కాదు అని చెప్పి తల్లి స్థానంలోనూ నా పార్టీ భావించింది. కాబట్టి సరైన సమయంలో దాని తర్వాత సరైన ప్లేస్లో ప్లేస్ చేద్దాం అనుకుంది. దానికి నిదర్శన, ఉదాహరణ, ఎగ్జాంపుల్ దాని తర్వాత ఈరోజు మనం చెప్పుకునే ఇదే మాట. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాకుండా వెంకట్కి ఎమ్మెల్సీ పదవి రాకపోయినా కూడా ఇదే మాట వస్తుందా? 100% వస్తుండే పక్కా. ఆ రోజు ఇంకొక పదవికి కేటాయిస్తుండేనేమో. ఓకే, నేను మొదటి ప్రాధాన్యత కూడా గవర్నమెంట్లో ఎమ్మెల్సీ పదవికి నేను ఇవ్వలేదు, పార్టీ పదవికే ఇచ్చిన. ఇప్పుడు కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ పార్టీ పదవే నేను అడిగింది అధికారంలోకి వచ్చినాక. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఇంకా క్షేత్రస్థాయిలో బలపరచాల్సిన ఒక బాధ్యత మేము తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు 64 స్థానాలు వచ్చినాయి. రేపు పొద్దున తెలంగాణలో 64 స్థానాలుగా 119 స్థానాలు 100 స్థానాలు కొట్టాలి మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు. కానీ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో లోకల్తోటి ప్రభుత్వం ఉంటుంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్. కాంగ్రెస్ పార్టీ ఎంటికి కూడా ఒరివికలేరు. మేమంతా పటిష్టంగా బలంగా కలిసిమెలిసి ఉన్నాము. అండ్ వ్యక్తిగతంగా ఏమన్నా సమస్యలు, తప్పులు, లోపాట్లుంటే ముఖ్యమంత్రి గారు ఏదన్నా తీసుకున్న నిర్ణయంలో 1-2 లోపాలు ఉన్నా మంత్రివర్గంలో అక్కడ వాళ్ళే ప్రశ్నిస్తారు. అదే ప్రజాస్వామ్యం కదా, మంచిదే కదా. ప్రశ్నిస్తే నియంత్రణ ప్రశ్నించాలని ప్రశ్నించేంత ధైర్యం ఉందా? ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇక్కడ ధైర్యం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మనకు కల్పించే హక్కు. మిగిలిన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పే సలహాలు, సూచనలు, ప్రశ్నలు రేవంత్ రెడ్డి వింటాడా? 100% వింటారు. ఉందా? వింటారు. వినందే ఇన్ని స్కీమ్స్ ఇంత మెరుగైన పరిపాలన అందిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఒక వ్యక్తి లెక్క చూస్తారు. నేను రేవంత్ రెడ్డి గారిని మొత్తం క్యాబినెట్, శాసనసభ్యులు ఉన్న మొత్తం సిస్టమ్ ప్రకారం దానికి ప్రతినిధిగా చూస్తున్నా. మనం చూసే విధానం బట్టి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ స్టైల్ అంతా డిఫరెంట్ కదా. ఆయన ఇక సేమ్ కేసీఆర్ స్టైల్ ఎట్లుంటుందో, చంద్రబాబు నాయుడు స్టైల్ ఎట్లుంటుందో, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు హీ హాజ్ రీచ్డ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే వారికి కావాల్సిన చివరి లక్ష్యానికి వారు చేరుకున్నారు. అంటే ఇంకా పైన లేదు. రాష్ట్రంలో వారు కోరుకున్న ఆఖరి లక్ష్యం, ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి మన రాష్ట్రంలో వారి లక్ష్యాన్ని వారు చేరుకోరు. సో చేరుకున్నప్పుడు వారి విజన్ కూడా రేపు పొద్దున తెలంగాణ పాలిటిక్స్ లో వారికంటూ ఒక మార్క్ వారు ఇచ్చిపెట్టాలనుకుంటారు, వారి పేరును వారు రాసి వెళ్ళాలనుకుంటారు. సో ఆ క్రమంలో వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇన్పుట్స్ తీసుకుంటారు.
ఇన్పుట్స్ తెలంగాణ వ్యక్తుల లాభాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల లాభాల కోసం ఏవైతే సూచనలు ఉంటాయో వాటిని పాటిస్తాం. కాంగ్రెస్లో అది కేవలం మా ప్రజాప్రతినిధులు గారు మీరు ఇచ్చినా కూడా స్వాగతిస్తారు. చూద్దాం ఎట్లుంటుందో. గతంలో అయితే మాకు ఆ పరిస్థితి లేదు, అరే ఇప్పుడు అవకాశం రాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 50 రోజులలో ప్రెస్ వాళ్ళతోటి 4 సార్లు చిట్చాటు పెట్టారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అవును. ముఖ్యమంత్రి గారు 50 రోజుల్లో 4 సార్లు చిట్చాటు పెట్టి ఏంది ఇన్పుట్స్ తీసుకుంటారంటే దీనికంటే ఇంకా అవకాశం ఏముంటుంది సార్?